తల్లికి వందనం ఇస్తానని చెప్పాను. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి చేసిన పార్టీ ఎన్డీఏ. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. పింఛను పెంచుతానని నేను చెప్పాను. అంత మునుపు వాళ్ళు కూడా చెప్పారు. పింఛను ఎప్పుడు పెంచారు? నెల నెల 250 రూపాయలు. 5 ఏళ్లు పట్టింది. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకేసారి ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్లు ఇచ్చానా లేదా? 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నా. మానవత్వం ఉండే పార్టీ ఎన్డీఏ. మాటలు చెప్పే పార్టీ. ఏం తమ్ముళ్ళు, పేదల మీద అభిమానం ఉండే పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ, సంక్షేమాన్ని మీకు అందించే పార్టీ. నేను కష్టపడతా, నా ప్రజల్ని సుఖపెడతా. మా ఆడబిడ్డలు నేనే దీపం పెట్టా, వీళ్ళు వచ్చి దీపం ఆర్పేశారు. మళ్ళీ నేను వస్తానే 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తున్నా. అన్న క్యాంటీన్ 5 రూపాయలకి. ఎవరైనా పనికొస్తే ఇబ్బంది లేకుండా 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లో భోంచేసి హ్యాపీగా ఇంటికి పోయే పరిస్థితి. అన్నా క్యాంటీన్లో మూసేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మళ్ళీ పెట్టానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 207 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో పెడతాను. ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానాన్ని ప్రవేశపెట్టారు. నేను 2003లో ప్రాణదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మొన్ననే దేవాలయాల నిర్మాణానికి దానం చేయమని పిలిపించారు. నా ఉద్దేశం ఒకటి, వెంకటేశ్వర స్వామి భక్తుడి నేను. చిన్నప్పటి నుంచి ఆయన తలుచుకుంటూ పెరిగాను. నా సమస్యలన్నీ ఆయనకి చెప్పేసి నేను ముందుకు పోతూ వచ్చా. తిరుగులేని విజయం వచ్చిందంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులే. నాకు ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, రాయలసీమకు నీళ్లు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ.